ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, కోటీశ్వర్లు ఎలా అవ్వాలి అని ఎన్నో వీడియోస్లో ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ కూడా అంటే ఇప్పుడు అవంతా అంత టైం లేదు సార్. నా దగ్గర ఒక 10 లక్షలు, ఒక 5 లక్షలు, ఇంత హ్యూజ్ అమౌంట్ ఉంది. నేను బిజినెస్లో పెట్టాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు అది వద్దు. ఎట్టే టైంలోనే ఒక 10 లక్షలతో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత వస్తుంది, ఎందులో పెట్టాలి, ఎంతవరకు మనం అది దాన్ని ట్రస్ట్ చేయొచ్చు, అందులో రిస్క్ ఎంత ఉంటుంది అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? రిస్క్ అన్న విషయం గురించి మనం ఒక మంచి వీడియో చేసాము. అది అనవసరమైన భయం, తెలియని భయం. ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ అంబిగ్యూయస్ ఫియర్ విచ్ హ్యాస్ గాట్ నో సఫిషియంట్ ఎవిడెన్స్ అనమాట టు ఇట్. ఎందుకంటే అసలు మనం అందరం కూడా తెలుసో తెలియకో లైఫ్లో చిన్న పెద్ద రిస్కులు తీసుకుంటూనే ఉంటాం. మరి వాటికి మీరు సక్సెస్ఫుల్గా క్రాస్ అయిన తర్వాతే కదండి ఇప్పటిదాకా ఇక్కడ దాకా ఇన్ని సంవత్సరం మీరు బ్రతుకుతూ వచ్చారు. అందరు ఏమంటారంటే నా డబ్బులు నేను పెడితే లాస్ కాకూడదు అంటారు. బిజినెస్ చేస్తారంటే ఒక షాపు, ఒక ఫ్యాక్టరీనో పెడతారు, కోట్లల్లో పెట్టుబడులు పెడతారు. 1 సంవత్సరము 5 సంవత్సరాలు నడుస్తుంది, దాని తర్వాత అది ఫెయిల్ అయిపోతుంది. అంటే మనం చనిపోవాలా ఫెయిల్ అయిపోతే? కాదు కదా. యూ షుడ్ కన్సిడర్ యువర్ ఫెయిల్యూర్ యాజ్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. అవునా కాదా? అంటే పాజిటివ్గా ఆలోచించాలి మనిషి. ఎందుకంటే జీవితము, నేచర్ కూడా ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా కానీ భూమి మాత్రం మనందరికీ అలాంటి కైండ్ ఆఫ్ మంచి క్లైమేట్ ఇవ్వడము, మంచి కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవ్వడము మానేస్తుందా? కాదు కదా. సో కష్టాలు అనేది అందరికీ వస్తాయి, భయం కూడా అందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఓవర్కమ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ హిందీలో ఒక మంచి డైలాగ్ కూడా ఉంది, డర్కి ఆగే జీత్ హై అని చెప్పేసి. సో నేనేం చెప్తానంటే, ఇఫ్ యూ వాంట్ టు లివ్ బై యువర్ కైండ్ ఆఫ్ అన్ ఇన్స్టింక్ట్, మీ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు కాన్ఫిడెన్స్లో మార్చండి. గుడ్ కాన్ఫిడెన్స్, నమ్మకం ఉండాలి. అందరికంటే ముందు ఏంటంటే, నేను చేస్తున్న ఈ పని, ఈ పెట్టుబడి నాకు నమ్మకం ఉంది, నాకు ఖచ్చితంగా ఒక మంచి ప్రాఫిట్ తెచ్చి పెడుతుంది లాంగ్ టర్మ్లో. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ 6 నెలలు, సంవత్సరము లేదా 5 సంవత్సరాల లోపల ఏమవుతుందన్న విషయం నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మీకు ఒక మొక్క నుంచి చెట్టు అయ్యే వరకు, ఆ చెట్టు నుంచి కాయ వచ్చే వరకు ఎంతైతే వెయిట్ చేయాల్సి వస్తుందో, ఇక్కడ కూడా మీరు వెల్త్ బిల్డ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు కాస్తంత వెయిట్ చేయాలి. బికాస్ మీరు పుట్టంగానే మీరు ఇంజనీర్ అవ్వలేదు, పుట్టంగానే డాక్టర్ అవ్వలేదు. సో అలాంటప్పుడు మీరు పెట్టంగానే పెట్టుబడి డబ్బులు రావాలంటే ఎలా వస్తుందండి? ప్లీజ్ బీ రీజనబుల్, ఓకేనా? మీరు అడిగే డిమాండ్కి నేను కరెక్ట్ అయిన దారి చూపిస్తా, కానీ మీరు భయపడటం మాత్రం మానేశారనుకోండి, యూ విల్ మేక్ లాట్స్ ఆఫ్ మనీ. సో 10 లక్షల పెట్టుబడికి 10 కోట్ల రూపాయలు, ఇది శిరీష గారి ప్రశ్న ఉండే ఎంత వస్తుంది నాకు రాబడి అని. సో 10 లక్షలకి మీకు 10 కోట్ల రూపాయలు ఎలా వస్తుంది, అది దానికి సూత్రధారులు ఎవరు, మనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు మన దేశానికి అన్న విషయం కూడా మీకు చెప్తా. అది మన గురువు గారు ట్రంప్ గారు. హీ ఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్కి ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఆయన గారు ఏం చేశారంటే అందరి మీద, అంటే అన్ని దేశాల మీద, చైనా, కెనడా అండ్ వేరే దేశాల మీద ఆయన ఏం చేశారంటే టారిఫ్ విధించారు. టారిఫ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీ దేశంలో ఒక కంపెనీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిందండి 100 రూపాయలకి. అది నా కంట్రీకి రావాలి అంటే నేను ఒక 10 రూపాయలు ఒక ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది విధిస్తాను. 110 రూపాయల తర్వాత మీరు ఇంకా ప్రాఫిట్ యాడ్ చేసుకోండి, అమ్ముకోండి. కానీ ఇప్పుడు ఈ సార్ ఏం చేశారంటే 10%, 5%, 1% కాదండి, ఏకంగా 25 to 30% వరకు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద టారిఫ్ పెంచేశారు. ఓకే, ఏమనంటే నా ఇష్టం, నా దేశం, నా జనాలకి ఇక్కడ బెనిఫిట్ అవ్వాలి. మీరైతే ప్రాఫిట్ చేసుకుంటున్నారు కదా, మరి నా దేశం గవర్నమెంట్ కూడా ప్రాఫిట్ చేసుకుంటానే కదా నేను మా ప్రజలందరికీ కూడా నేను వెల్ఫేర్ చేయగలుగుతాను. అది ఆయన స్టేట్మెంట్. సరే, ఇదంతా పక్కన పెడదాం. కానీ ఇప్పుడు ఇందులో మనం 10 కోట్లు ఎలా సంపాదిస్తాం, అదే కదా మనకు కావాల్సింది. సో లెట్ మీ టెల్ యూ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ గివెన్ బై ది ట్రంప్ గవర్నమెంట్. సో ఈయన గారు ఏం చేయబోతున్నారంటే చైనా మీద, మెక్సికో, కెనడా ఇవన్నిటి మీద చాలా టారిఫ్స్, అంటే వాళ్ళకి అందరికీ పెనాల్టీస్ విధించబోతున్నారు. కానీ ఇది ఇండియాకి ఆపర్చునిటీ కాబోతుంది. అదెలా? మన దేశ ప్రధానమంత్రి ఎంత స్మార్ట్ అంటే ఆయన గారు రాష్ట్రపతి అవ్వంగానే ఇమ్మీడియట్గా పనులని పక్కన పెట్టేసి ఇమ్మీడియట్గా అమెరికా వెళ్ళి ఆయనతో కలిశారు. ఎందుకంటే అమెరికా ఒక మంచి దేశము మన కోసం అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి ఇండియాలో ఇంకా బిజినెస్ పెరుగుతుంది. సో ఆయన గారు వెళ్ళేసేసి సార్తో కలిశారు, అన్ని అగ్రిమెంట్స్, డిస్కషన్స్ అయిపోయాయి. నౌ వాట్? మీకు ఒక విషయం చెప్తాను శిరీష. ఇన్ఫాక్ట్ నేను ఒక లెక్క తీశాను అనమాట.
లాస్ట్ 1 yearలో మనం కొన్ని వీడియోస్ చేసాము పెట్టుబడి గురించి. ఆ సెక్టర్లు నేను మీకు చెప్తాను. ఒక్కొక్క సెక్టర్ 2024 January 1st నుంచి 2025 1st January వరకు ఆ సెక్టర్స్ అన్ని కూడా ఎంత లాభం అందజేసింది. ఐల్ జస్ట్ టెల్ యూ. అన్నిటికంటే ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చింది నిఫ్టీ ఫార్మా. ఇక్కడ ఫస్ట్ సెక్టర్ కూడా ఇక్కడ ఫార్మానే ఉంది. చూసారు కదా, ఫార్మా ఎంత ఇచ్చింది తెలుసా అండి లాస్ట్ 1 yearలో మీకు 40%. ఇఫ్ ఐ టెల్ యూ ద ప్రిసైజ్ ప్రైస్ పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 39.27% అనమాట. సో దాదాపు రౌండ్ ఫిగర్ 40% వరకు ఫార్మా ఇచ్చింది. దాని తర్వాత ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకు 36.5% ఇచ్చాయి. అండ్ ఆటో సెక్టర్ అంటే మన కార్ మ్యానుఫ్యాక్చరింగ్, స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కలుపుకొని దాదాపు 33.5% వరకు ఇచ్చాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాబట్టి ఇవన్నీ కలుపుకొని దాదాపు 27% వరకు రిటర్న్స్ ఇచ్చాయి. అంటే మనం ఇచ్చిన ఏదైతే ఆ కైండ్ ఆఫ్ చేసిన ఎడ్యుకేషనల్ వీడియోస్లో ఈ సెక్టర్స్ అన్ని కూడా మొత్తం ఒక సంవత్సరంలో పర్ఫామ్ చేస్తాయి అన్నాం కదా, అవన్నీ కూడా మనం 5-10%, 15% వరకే చెబితే 40% వరకు పెరగడం జరిగింది శిరీష. అండ్ దిస్ హ్యాస్ బిన్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్. మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళందరూ ఇంకా ఎక్కువగా సంపాదించారు. అండ్ అందరు ఎగ్జిస్టింగ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ. సో ఫస్ట్ సెక్టర్ ఈజ్ ఫార్మా. దీని తర్వాత మీకు రెండో సెక్టర్ ఉంటుంది కెమికల్, మూడవది ఆయిల్ అండ్ గ్యాస్, నాలుగవది ఆటో సెక్టర్, మళ్ళీ వచ్చింది ఆటో ఇక్కడ. అండ్ ఫిఫ్త్ ఈజ్ అ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఫినోలెక్స్ కేబుల్ పేరు విన్నారా? సో మనం ఎలక్ట్రికల్ కేబుల్స్ అవన్నీ వాడతాం కదా, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి. అండ్ మెటల్స్ అండ్ మైనింగ్. ఇవే సెలెక్టెడ్ పేర్లు ఎందుకు తీసుకున్నారంటే ట్రంప్ గారు ఏం చేస్తున్నారంటే చైనా మీద, మెక్సికో మీద టారిఫ్లు విధించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కంపెనీస్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయలేరు. ఎందుకంటే ఆ రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి జనాలు కొనలేరు. సో ఇవన్నీ కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరగబోతున్నాయి ఇప్పుడు ఇండియా నుంచి అనమాట. సో ఇండియన్ కంపెనీస్కి ఒక సాలిడ్ అడ్వాంటేజ్. కానీ ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి? మీరు సెక్టర్ పేర్లు మాత్రం చెప్పారు కానీ కంపెనీ పేర్లు చెప్పలేదే. దానికోసమే నేను ఒక స్మార్ట్ క్లాస్ ఆర్గనైజ్ చేయబోతున్నాను. ఎప్పుడు ఉంటుంది ఆ క్లాస్? ఆ క్లాస్లో ఏమేమి చెప్పబోతున్నారు? అండ్ అలాగే ఆన్లైన్లో ఉంటుందో ఆఫ్లైన్లో ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? సూపర్. సో 2 విధాలుగా ఈ క్లాస్ ఉండబోతుంది శిరీష. దట్స్ అన్ ఆన్లైన్ ఆప్షన్ ఉంటుంది మీకు, ప్లస్ ఒక ఆఫ్లైన్ కూడా ఉంటుంది. అండ్ 1-on-1 క్లాస్ కావాలని చెప్పేసి కొంతమందికి కాల్ చేసి అడుగుతున్నారంట, సార్ మీరు అనౌన్స్ చేసిన డేట్ అండ్ టైంకి ఒకవేళ నేను రాలేకపోతే నేను ఏదైతే టైంలో అవైలబుల్ ఉంటానో దయచేసి నాకు మీరు క్లాస్ తీసుకోగలుగుతారా? నేను ఒక్కనే ఉంటాను 100%. ఎందుకంటే మీరు ఇమ్మీడియట్గా ఈ మార్కెట్లో ఉన్న ఆపర్చునిటీని మీరు తీసుకోవాలి అంటే అర్జెంట్గా మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దాని ప్రకారంగా మీకు లైఫ్ టైం సపోర్ట్ ఫ్రీగా నేను ఇస్తాను. క్లాస్కి మాత్రం అటెండ్ మీరు అవ్వండి. డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టి ఈ రోజే కనుక్కోండి. బికాస్ డేట్ ఈస్ గోయింగ్ టు బి డిక్లేర్డ్ బిఫోర్ ది 31st of March ఇమ్మీడియట్గా. ఎందుకంటే 1st April నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. అప్పటి వరకు స్టాక్స్ పెరిగిపోతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.